అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. మాతో పాటు మీ కూడా జడ్చానా తెలుగు న్యూస్లోకి స్వాగతం పలుకుతున్నాం. వార్తలు చూసే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. మీకు నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతిన కేంద్ర మంత్రి షెకావత్పై మంత్రి హరీష్ రావు ఫైర్. కాంగ్రెస్ను గెలిపించి మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి ఎమ్మెల్యే సీతక్క. రేపిస్టులకు మద్దతు సిగ్గనిపించడం లేదా ప్రధానిపై ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్. లోకనాయకుడు సర్దార్ సర్వై పాపన్న ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి గంగుల కమలాకర్. చిత్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్. నన్ను ఎందుకు పక్కన పెట్టారో బండి సంజయ్నే అడగాలి విజయశాంతి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గతంలో పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకొని ఇప్పుడు విమర్శించడం తగదంటూ హరీష్ రావు సూచించారు. మెచ్చుకున్న నోటితోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇది నోరా మోరీనా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంటే కేంద్రానికి నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతినా అని ప్రశ్నించారు. నేనే అనుమతులు ఇచ్చిన ఈ ప్రాజెక్టుకు మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజన్ అయిపోయింది. ఈ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ కూడా తాగునీటి అవసరాలు తీరినాయని ఈ మధ్య కాలంలో గడ్కరీ గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారు చెప్పినటువంటి మాటలు. ఇక ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు అథారిటీ ఎవరు అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. ఈ దేశం మొత్తానికి ఈ దేశంలో ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టినా అన్ని అనుమతులు ఇవ్వాల్సింది, పర్యవేక్షించాల్సింది, ఆ ప్రాజెక్టులను సూపర్వైజ్ చేసి అనుమతులు ఇచ్చేది సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు వారు ఏమన్నారో ఒకసారి విందాం. వారు తెలంగాణకు వచ్చి ఈ ప్రాజెక్టును చూసి తెలంగాణలో ప్రాజెక్టు సైట్ లో మాట్లాడిన మాటలు, ఇవి ఎక్కడో హైదరాబాద్, ఢిల్లీలో మాట్లాడిన మాటలు కావు. ప్రాజెక్టు మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఈ దేశానికి హెడ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఈజ్ మిస్టర్ మసూద్ హుసేన్. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. The progress which has been achieved is, by going by the concreting rate, I think this is one of the fastest concreting rates in any water resources project. Then a lot of underground work, search pool and tunnels, a lot of underground work are there which are generally very, very difficult part of the water resources project. They have been done very, very efficiently. They have been done in a very meticulous manner. These are engineering challenges. So overall, we saw the gate erection work in Medigata Barrage and other places. The hydromechanical work and the work related to gates and the hoist, it is also going on in a very, very speedier manner. Almost all the components of the project are being, you can say, executed simultaneously. Whatever the activities which can be done simultaneously. So overall, I would say the pace of the project is very, very fast, and for that I would compliment Honorable Mr. Harish Rao and his entire team of the engineers, from engineer chief to all the concerned chief engineers and their entire team for this stupendous work which has been accomplished, and the way the project has been taking shape. All the project sites wherever we visited, the work is going on in a very, very planned manner, in a very systematic manner. Everything has been planned. And what I would say, the agencies which are working, they are also doing their work very well, the quality of work. I would say that this is really a great achievement for the people of the state. This will be benefiting a very large area of the state. The total cultivable command area is about 9.3 lakh hectares, and it would be providing drinking water facilities and other benefits
this is definitely a landmark project in the state. And సో మీరు విన్నారు ఆయన ఏమన్నారో. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్, ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, కేంద్ర జలవనరుల శాఖకు ఆయన అత్యంత ముఖ్యమైనటువంటి అధికారి. ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఫర్ ద కంట్రీ. స్టూపెండస్ వర్క్ జరుగుతుందని, ప్లాన్డ్ అండ్ సిస్టమేటిక్ వర్క్ జరుగుతుందని, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్సలెంట్ ఉందని, ఏజెన్సీలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఈ ప్రాజెక్ట్ ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అని చెప్పి మేం చెప్పలేదు, సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారి మాటలు మీరు విన్నారు. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారి మాటలు విన్నారు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారి మాట విన్నారు, ఆ రోజు ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఈ ప్రాజెక్టును పర్యవేక్షించినటువంటి సిడబ్ల్యూసి చైర్మన్ గారి మాట విన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు మనకు ఫండింగ్ ఇచ్చినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు రాజీవ్ శర్మ గారు, వారు ఏమన్నారు, వారు మొత్తం ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చి సద్వినియోగమైనయా, మేము ఇచ్చిన డబ్బులు ఉపయోగమైనయా లేవా అని చూడడానికి నేను వచ్చిన, ఈ ప్రాజెక్టును చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు. कॉर्पोरेशन इस इम्पोर्टेंट प्रोजेक्ट में एक इम्पोर्टेंट लेंडर है और जो हमने पैसा रिलीज किया था उसका కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మునుగోడు ఉప ఎన్నిక కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. స్వ ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు తప్ప నియోజకవర్గాల ప్రజల కోసం కాదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతక్క పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 8 ఏళ్లుగా 7 అడుగుల బంధంలా నడిచిన భాజపా తెరస ఇప్పుడు ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారని సీతక్క ఆరోపించారు. ఎంపీపీ గారికి, కళ్యాణి గారికి, మరి అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, సైదులు గారికి, యాదయ్య గారికి సర్పంచ్, అదే విధంగా భాస్కర్ గారికి, బూడిద లింగయ్య గారికి, సాగర్ల లింగస్వామి గారికి, బొల్లం వెంకన్న గారికి, బీరప్ప గారికి, నూర్ మహమ్మద్ గారికి, రుద్రయ్య గారికి, అదే విధంగా నరసింహ గారికి, పెద్దలు మేకల ప్రదీప్ రెడ్డి గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు శంకర్ గారికి, పరమేష్ గారికి, ఓబీసీ మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే మేమున్నామనే మనోధైర్యంతో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా మాది ఆత్మగౌరవ ఎజెండా కాంగ్రెస్ జెండా, పేదోళ్ళ అండ కాంగ్రెస్ జెండా, 3 రంగుల జెండా అని అశేషంగా మరి ఒక నియోజకవర్గ మీటింగ్ లాగా తరలి వచ్చినటువంటి మునుగోడు మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరుగా బిల్కోస్ బానోపై అత్యాచారం చేసిన నిందితులను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీపై, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. క్రిమినల్స్కు బీజేపీ మద్దతు ఇవ్వడాన్ని బట్టి ఆ పార్టీ మహిళలపై ఎలాంటి వైఖరితో ఉందో అర్థమవుతుందన్నారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఢిల్లీ పాలకులను ఎదిరించి తెలంగాణను పరిపాలించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వై పాపన్న లోకనాయకుడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్దార్ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలు రవీంద్ర భారత్లో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ సంఖ్యలో సంఘాలు ఉన్నాయని, అవన్నీ ఒకటి కావాలని పిలుపునిచ్చారు. ఊపిరిగా బతికి ధైర్యమే తన ఆయుధంగా చేసుకున్న ఒక మహానుభావుడు 372 సంవత్సరాల క్రితము ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడం, ఆ పుట్టిన గడ్డ పవిత్రంగా మారడం, ఆ గడ్డ మీద మనమందరం పుట్టినందుకు మనందరం అదృష్టంగా భావించుకుంటూ తొందరనే మా బుర్ర వెంకటేశ్వర గారు ఒక ఆర్డర్ ఇస్తే త్వరలోనే ఆత్మగౌరవ భవనాన్ని మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పటికీ అన్ని కులాలు ఏకమైనవి, అన్ని సంఘాలు ఏకమైనవి, కానీ మీరు కూడా స్టార్ట్ చేసుకొని రాబోయే తరానికి, భావితరానికి ఇది ఒక అవకాశంగా భావించుకుంటాం. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు సినీనటి విజయశాంతి తనకు ఏ బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని ప్రశ్నించారు. తాను కొంతకాలంగా ఎందుకు యాక్టివ్గా లేనో బండి సంజయ్ని అడగాలని సూచించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మేడం ఎందుకు మీరు అసంతృప్తిలో సైలెంట్లో పెట్టారు,
అన్న మీరు అడగండి, మీరు ఎందుకంటే మీకు హక్కు ఉంది కదా మీడియా సోదరులకి, మీరు అడగండి. ఎందుకు సార్ ఆ ఫైర్ బ్యాండ్ మీరు సైలెంట్లో పెట్టారు, పార్టీకి యూస్ఫుల్ అవుతారు కదా, ఎందుకు ఇలా చేస్తామని అడగండి. మరి బాధ్యత ఏమి ఇవ్వాలి, నాకు బాధ్యత ఏమి ఇవ్వలేదు, అఫ్కోర్స్ డెఫినెట్గా ఇవ్వలేదు. మరి ఏ రకంగా నా సర్వీస్ని ఉపయోగించుకుంటారో మరి సంజయ్ గారికి తెలియాలి, లేకపోతే లక్ష్మణ్ గారు, ఇప్పుడు వాళ్ళు వచ్చిన లక్ష్మణ్ గారికి తెలియాలి, అండ్ నాకు తెలియదు. మరి మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య కాదని కేసీఆర్ అహంకార రాచరిక కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని భాజపా చేరికల కమిటీ కన్వీనర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మునుగోడు నియోజకవర్గం చెండూరు మండలం గడుప్పల్ గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు, ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చేరడం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ, దుబ్బాక శ్రీశైలం కర్ణాటి లింగయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అందరూ కాంగ్రెస్ ప్రచార తరగా మునుగోడులో ప్రచారంపై ఇంకా నిర్ణయం జరగలేదని భువనగిరి ఎంపీ కోమరెడ్డి వెంకరెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా చోటుప్పల్ గురువారం ఆవిష్కరించిన సర్వై పాపన్న ధర్మభిక్షం విగ్రహాలకు ఆయన నివాళులర్పించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 20,000 చొప్పున 2 పడక గదుల ఇండ్లు నిర్మించారని, మునుగోడులో 9 ఏళ్లైనా ఇవ్వలేదని అన్నారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూపాయలు 3 లక్షలు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ మీద సౌత్ వాళ్ళ ప్రేమ చూపించి మనం ఒక్కొక్క దాన్ని అడుక్కున్నాను. చౌటుప్పల్ లాంటి టౌన్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. గజ్వేల్ పోతే 20,000 ఇల్లు కట్టిండు, సిద్దిపేట పోతే 20,000 ఇల్లు కట్టిండు, సిరిసిల్లలో 20,000 ఇల్లు కట్టిండు. మొత్తం మునుగోడులో 9 ఏళ్ళ 9 ఇంటి కూడా కట్టలేదు. 9 డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు. డబుల్ బెడ్రూమ్ కాదు కదా, ఫస్ట్ 5 లక్షలు ఇస్తామంటే సొంత స్థలం ఉంటే మళ్ళీ 3 లక్షలకు తగ్గింది. కనీసం ఆ 3 లక్షలని ఏమైనా ఒక రూమాన్ని వేసుకుంటారు పేదోళ్ళు, దళితులు, బీసీలు, ఇళ్ళ కిరాయి కట్టలేని వారంటే ఇప్పటికి 3 లక్షల స్కీమ్ ఎక్కడ పోయిందో తెలియదు అని చెప్పి పార్లమెంట్లో రికార్డులో చెప్పిన, మైక్లో చెప్పినా కూడా ఆయన ఏమన్నానంటే కోర్టు కేసులు అన్ని విడ్డా చేపించి 3 నెలలు స్టార్ట్ చేస్తానని చెప్పి బహిరంగ సభలో నా పేరు తీసుకొని చెప్పింది. నేను అభివృద్ధి పనుల్లో దాని మీద దృష్టి పెట్టిన కాబట్టి దాంతోపాటు ఎయిమ్స్ హాస్పిటల్ కూడా 922 కోట్ల రూపాయలతోని ఇవాళ టెండర్లు పిలిచినాం. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చింది. 4వ సంవత్సరం నడుస్తుంది. దాని గురించి పట్టుగా నేను ఎంపీ అయినా కానీ మన ఎండ పడితే ఇప్పుడు టెండర్లు అయ్యి హాస్పిటల్ బిల్డింగు, పిల్లల హాస్టల్ బిల్డింగు 922 కోట్లకు నాగార్జున కన్స్ట్రక్షన్ అనే మంచి కంపెనీకి వచ్చింది. దానికి వర్క్ స్టార్ట్ చేస్తానికి ఏర్పాట్లు చేస్తున్నాం. నేను కూడా చెప్పిన ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయాలన్న. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటిని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సూచించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి తరుణ్ చుగ్ శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమందర్ రెడ్డి, దుగ్గ్యాల ప్రతిభరావు, బంగారు సుతితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంటరీ ప్రవాసీ యోజన జనం గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీపై రివ్యూ చేశారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల అమలుపై చర్చించారు. केसीआर की ये तानाशाही सरकार जाने वाली है, इसे कोई रोक नहीं सकता। तेलंगाना की जनता मुक्ति चाहती, तेलंगाना की जनता इस अहंकारी सरकार से, इस तानाशाही सरकार से, इस परिवारवाद की सरकार से, इस भ्रष्टाचारी सरकार से मुक्ति चाहती है। और ये धरती, ये कोरटला की धरती आज पुकार पुकार के कह रही है केसीआर साहेब बाय बाय, आपके जाने का समय हो चुका है, तेलंगाना को मुक्ति दो। अब तेलंगाना को डबल इंजन की सरकार चाहिए, तेलंगाना को डबल इंजन की सरकार चाहिए। एक ऐसी सरकार चाहिए जो बंगारू तेलंगाना बना सके। बंगारू तेलंगाना बनाने के लिए दिल्ली के अंदर नरेंद्र मोदी जी की सरकार और तेलंगाना के अंदर भी
भारतीय जनता पार्टी की सरकार बने, ताकि यहाँ के दलित बंधु, यहाँ के युवाओं का सपना पूरा हो सके। आज भी वो युवा जो 60 के दशक की लड़ाई लड़ रहा था, जिसके मन के अंदर तेलंगाना को बंगारू तेलंगाना बनाने के लिए जिन्होंने आंदोलन छेड़ा था, आज भी उनके मन में कसक है कि केसीआर साहिब ने छल से सरकार तो बनाई, लेकिन केसीआर साहिब ने बंगारू तेलंगाना बनाने के सपने को पूरा नहीं किया। नौजवानों को नौकरी के बहाने अपने बेटा बेटी को तो परिवार को दामाद को सबको नौकरी दे दी, मंत्री बना दिया, लेकिन तेलंगाना के नागरिकों के साथ न्याय नहीं हुआ। ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత చేపట్టాక అంతకుముందు జరిగిన నగర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలకు సవాల్ విసిరారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, దాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని జీఎస్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు గురువారం అంబర్పేట్ కార్పొరేటర్లో విజయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి మంత్రి బహుమతులను ప్రదానం చేశారు. మహనీయుల త్యాగాలను తెలిపేందుకే ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం మణికొండ మున్సిపాలిటీలో ఫ్రీడమ్ కప్ పేరిట నిర్వహించిన వివిధ క్రీడల్లో ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. చూస్తూనే ఉండండి జెడ్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతిన కేంద్ర మంత్రి షెకావత్పై మంత్రి హరీష్ రావు ఫైర్. కాంగ్రెస్ను గెలిపించి మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి ఎమ్మెల్యే సీతక్క. రేపిస్టులకు మద్దతు సిగ్గనిపించడం లేదా ప్రధానిపై ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్. లోకనాయకుడు సర్దార్ సర్వై పాపన్న ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి గంగుల కమలాకర్. చిత్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్. నన్ను ఎందుకు పక్కన పెట్టారో బండి సంజయ్నే అడగాలి విజయశాంతి. जिंदगी का हर पल रहे खुशियों भरा, प्यार का हर रंग लगे दिलकश और हसीन। HKGN फर्नीचर्स, कंप्लीट बेड सेट, सोफा सेट, डाइनिंग टेबल। इसके अलावा आपकी लाडली के लिए मुकम्मल मैरिज सेट सिर्फ और सिर्फ 44,999 रुपए में, और इसके साथ डबल डोर अलमारी और बेड सेट बिल्कुल फ्री। आज ही विजिट करे प्रोप्राइटर मोहम्मद नसीर किश्ती। एड्रेस फरीद कॉम्प्लेक्स, ओवैसी हिल, हैदराबाद। कॉन्टैक्ट 9912857230 और 9346062190। रियाज इस्लामिक स्कूल, तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू SR पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।